గత ప్రభుత్వం నాడు నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా నాడు నేడు రెండో విడతలో 1365 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు ప్రారంభించి పూర్తి చేయలేదు. నిధుల కొరత, చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, వచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లించారు. తాజాగా నెల్లూరు నగరం భక్తవత్సల్ నగర్లోని కేఎన్ఆర్ నగరపాలక పాఠశాలలో నాడు నేడు పథకంలో నిర్మాణ దశలో ఆగిన అదనపు తరగతి గదుల లెంటల్ దానిమీద ఉన్న గోడ కూలిపడి విద్యార్థి మృతి చెందాడు. జిల్లాలో నగరంలోని భక్తవత్సల్ నగర్లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ పాఠశాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ 6 నుంచి 10 తరగతులకు 1682 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి తోడు మిగిలిన పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులు 750 మంది చదువుకుంటున్నారు. వీరందరికీ సరిపడా గదులు లేక చెట్ల కింద అసంపూర్తి భవనాల్లో తరగతులు కొనసాగిస్తున్నారు. నాడు నేడు రెండో విడతగా పాఠశాలను ఎంపిక చేసి 1,20,00,000తో అదనపు తరగతి గదులు నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 20 గదులుండగా మరో 20 అదనపు తరగతి గదులు నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. 2 సంవత్సరాలుగా పనులు సాగుతున్నాయి. ఒక్క పక్క పనులు చేస్తూనే మరో పక్క పూర్తయిన గదుల్లో బోధన చేస్తున్నారు. మొదట 12 గదులను నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇవి 2 సంవత్సరాలుగా ఆగిపోయాయి. వీటిలో విద్యార్థులు ప్రమాదకరంగా ఆటలాడుకుంటున్నారు. నాసిరకంగా పనులు చేయడం వల్లే విద్యార్థి ప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ భవనాలు పూర్తి చేయమని పలుమార్లు అధికారులను విన్నవించుకున్నా స్పందించలేదన్నారు. డీఈఓ విద్యార్థి మృతికి దారితీసిన నిర్మాణంలో ఉన్న తరగతి గదులు, మొండికోడలు, విరిగిపడిన లెంటర్లు డీఈఓ పీవీజీ రామారావు పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను కలెక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యేకు, ఉన్నతాధికారులకు వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీఓ బాలోలా, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ ఉషారాణి, కార్పొరేషన్ అదనపు కమిషనర్ సన్మద, ఉప విద్యాశాఖాధికారిని లక్ష్మీ ప్రసన్న, తెదేపా నాయకులు గిరిధర్రెడ్డి, జనసేన నాయకులు కిషోర్ పరిశీలించారు. దుర్ఘటనపై కలెక్టర్ వెంటనే స్పందించారు. విద్యార్థి మృతి చెందడం బాధాకరమని, దీనిపై విచారణ చేపట్టామని, గురు మహేంద్ర కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందని మంత్రి, శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేపట్టారని డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థి మృతి బాధాకరమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దురదృష్టకరమైన సంఘటన కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్న మహేంద్ర అనే ఒక విద్యార్థి స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి. స్కూలు లాంగ్ బెల్ కొట్టిన తర్వాత బయటకు వస్తూ ఈ స్కూల్కి సంబంధించిన పక్కన అడిషనల్ క్లాస్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దానికి సంబంధించిన లెంటల్ స్లాబ్ పట్టుకొని అది దాని కింద స్లాబ్ ఊడిపోయి మీద పడి మరి చనిపోయిన ఒక దురదృష్టమైన సంఘటన 4 గంటలప్పుడు జరిగింది. 4 o'clockకి స్కూల్ అవర్స్ అయిపోతాయి. ఇమీడియట్ గా ఆ సంఘటనకు సంబంధించి ఇప్పుడు డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరపున వారి కుటుంబానికి అండగా ఉంటాం. అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్న్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి రావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా వారి కుటుంబం ఇంకేమన్నా ఏమేం చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ నుంచి బయలుదేరినారు, అసెంబ్లీ నుంచి వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉంటాయని మీకు తెలియజేస్తాం. నాడు నేడు పథకం కింద బిడ్డల భవిష్యత్తు కోసం నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి. ఏదైతే సగంలో ఆగిపోయినాయో నిర్మాణాలు వాటిలన్నిటికాడ కూడా కంచెలు వేయడం, పిల్లలు అటు పోకుండా చూడడం వంటివి చర్యలు తీసుకోవాలి. వాటికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను అధికారులని శ్రీధర్ అన్న గారిని అందరినీ కోరుతున్నాను.